నమస్కారం టీవీ49 న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో రామచంద్రపురం డివిజన్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికలు సజావుగా సాగాయని రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ అధికారి సుధాసాగర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీఓ సుధాసాగర్ మాట్లాడుతూ రామచంద్రపురం నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిందని, అత్యధికంగా రామచంద్రపురం నియోజకవర్గంలో 82.99% ఓట్లు పోలయ్యాయని తెలిపారు. రామచంద్రపురం నియోజకవర్గంలో ఈరోజు జరిగినటువంటి ఉమ్మడి ఎలక్షన్స్లో ప్రజలందరూ కూడాను పెద్ద ఎత్తున వారి ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. మనకి 2,03,000 పైచిలుకున్న ఓటర్లు పెద్ద ఎత్తున ఉదయం 7 గంటల నుంచి బారులు తీరి ఎంతో ఓపికతో వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మనకి మొత్తం 239 పోలింగ్ కేంద్రాలకు గాను ప్రతి పోలింగ్ కేంద్రం కూడాను 80% దాటి పోలింగ్ అనేది జరిగింది. ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం ప్రకారం 87% క్రాస్ అయింది. లాస్ట్ ఎలక్షన్స్లో కూడా 88% అయింది. ఇప్పుడు 90% వరకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. మనకి మొత్తం 239 పోలింగ్ కేంద్రాల్లో కూడా పోలింగ్ పూర్తయి అంతా ప్యాకింగ్ దశలో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ కౌంటింగ్ కేంద్రమైనటువంటి అనాథవరం మండలంలో చెయ్యేరు దగ్గర ఉన్నటువంటి శ్రీనివాస్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఉన్న స్ట్రాంగ్ రూమ్స్కి ఇవన్నీ కూడాను సెక్టర్ రూట్ల వారీగా బస్సుల్లో ఆ సెక్యూరిటీ ఫోర్సెస్ నడుమ తరలించడం జరుగుతుంది. అది ఈరోజు రాత్రి అక్కడ తరలించి అక్కడ ఉన్న స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచడం జరుగుతుంది. మొత్తంగా మనకి ఎక్కడ కూడాను ఎటువంటి సంఘటనలు జరగలేదు. ఇంత 5 సంవత్సరాలకు జరిగే ఈ పండుగ వంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఓటర్లందరూ కూడాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.